చీకటి అడవిలో నిశ్శబ్దం. అకస్మాత్తుగా రెండు కళ్ళు మెరుస్తున్నాయి. ఒకవైపు అడవికి అసలైన రాజు బెంగాల్ టైగర్, మరోవైపు చీకటిని చీల్చుకుంటూ వచ్చే నిశ్శబ్ద వేటగాడు బ్లాక్ పాంథర్. ఈ ఇద్దరు మహావీరులు తలపడితే గెలుపు ఎవరిది? మొదట మన బెంగాల్ టైగర్ గురించి మాట్లాడుకుందాం. 300 కిలోల బరువు, ఇనుప కండరాలు మరియు ఒక్క దెబ్బతో ఎముకలను పిండి చేసే బలం దీని సొంతం. ఇది కేవలం జంతువు కాదు, అడవిలో ఒక కదిలే భూకంపం. కాని బ్లాక్ పాంథర్ కథ వేరు. ఇది చీకటిలో కనబడని ఒక నీడ. చెట్లపై నుండి మెరుపు వేగంతో దాడి చేయడంలో దీనికి సాటిలేదు. టైగర్కి బలం ఉంటే, పాంథర్కి అద్భుతమైన వేగం మరియు తెలివితేటలు ఉన్నాయి. ఒకవేళ దట్టమైన అడవిలో ఇవి తలపడితే, టైగర్ తన భారీ శరీరంతో ఎదురుదాడి చేస్తుంది. అయితే పాంథర్ తన చురుకుదనంతో తప్పించుకుంటూ చెట్లపైకి ఎక్కి గెరిల్లా యుద్ధం చేస్తుంది. కాని గుర్తుంచుకోండి, టైగర్కి ఒక్క అవకాశం దొరికితే చాలు, ఆట ముగిసినట్లే. బలం వర్సెస్ వేగం. ఈ పోరాటంలో ప్రకృతి ఎవరికి మద్దతు ఇస్తుంది? మీ అభిప్రాయం ప్రకారం ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.